వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. రైల్వే ఏఎల్పీ 2025 CBT1 రిజల్ట్స్ మనకు అనౌన్స్ చేయడం జరిగింది. సో జోన్ల వైజ్ గా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ చూద్దాం. అదేవిధంగా CBT2 ఎగ్జామినేషన్ కి డేట్ ఏంటిది, ఓకే. CBT2 ఎగ్జామ్ అనేది జూలైలో ఉండబోతుందా, ఆగస్టులో ఉండబోతుందా, అది కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ నార్మలైజేషన్ ఎన్ని మార్క్స్లకి వాళ్ళు చేయడం జరిగింది, సో పూర్తి వివరాలు చూద్దాం. సో లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే సికింద్రాబాద్ లో ఈసారి కట్ ఆఫ్ రేంజ్ లో ఉంది, ఓకేనా. సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం, ఓకే రైట్. అదేవిధంగా CBT2 కి పోటీ ఎలా ఉంది, ఒక పోస్ట్ కి ఎంతమంది పోటీ పడబోతున్నారు, అది కూడా చూద్దాం. సో మొదటగా RRB ప్రయాగ్రాజ్ మీరు చూసినట్టయితే, ఎవరైతే మన వాళ్ళు ఎవరైనా అప్లై చేసి ఉంటే చూసుకోండి. RRB ప్రయాగ్రాజ్ లో మనకు అన్రిజర్వ్ లో మనకు కట్ ఆఫ్ వచ్చేసి 80.09 ఉంది, ఓకే. ఎస్సీకి అయితే 69.24 ఉంది, ఎస్టీకి వచ్చేసి 69.009 ఉంది. నెక్స్ట్ ఓబీసీ చూసినట్టయితే 75.5 అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 64.4 అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి 32.4, ఓకే. సో ఇది ప్రయాగ్రాజ్ అన్నమాట. ఈ విధంగా ఉంది అన్రిజర్వ్ అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. నెక్స్ట్ RRB కోల్కతా, ఓకే. ఈ RRB కోల్కతాలో చూద్దాం ఒకసారి. అన్రిజర్వ్ లో మనకు 74.35 ఉండడం జరిగింది. ఎస్సీ కేటగిరీ వచ్చేసి మీరు చూడొచ్చు ఇక్కడ 56.2 ఉంది అండ్ ఎస్టీ కేటగిరీ వచ్చేసి 45.05 అండ్ ఓబీసీ 61.62 అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 40.03 అండ్ ఎక్స్ సర్వీస్ వచ్చేసి 31.11 ఉంది. ఇది ఏంటిది, RRB కోల్కతా బోర్డ్. దిస్ ఇస్ కోల్కతా, ఓకే రైట్. నెక్స్ట్ మనం సికింద్రాబాద్ చూద్దాం. నెక్స్ట్ ఏముంది, ఒక్క నిమిషం. రైల్వే సికింద్రాబాద్ మనకు ఆల్రెడీ దీనికన్నా ముందు నేను ఒకటి చూపిస్తాను, ఒకటి చూడండి. వేకెన్సీ ఎన్హాన్స్మెంట్ కూడా మనకు అందించడం జరిగింది. మనకు ఇందులో వేకెన్సీ ఎన్హాన్స్మెంట్ డైరెక్ట్ మనకు 533 నుంచి సికింద్రాబాద్ జోన్ సంబంధించింది. సో 533 వేకెన్సీస్ నుంచి 606, 535 నుంచి 606 మనకు వేకెన్సీ ఎన్హాన్స్మెంట్ కూడా జరిగింది, ఓకే. పోస్టులు పెరిగినాయి. 533 నుంచి 533 నుంచి 606 ఎస్సీఓఆర్ లో, ఈసీఓఆర్ ఈ సబ్ జోన్ లో మనకు 606కి పోస్టులు పెరిగినప్పటికీ కట్ ఆఫ్ మాత్రం తగ్గలేదు, ఓకే. యాక్చువల్లీ పోస్టులు పెరిగితే మనం కట్ ఆఫ్ తక్కువ ఉండొచ్చు అని అనుకున్నాం. బట్ 533 నుంచి 606 మనకు పోస్ట్ పెరిగినప్పటికీ కట్ ఆఫ్ మాటకి తగ్గలేదు, కట్ ఆఫ్ పెరిగింది, ఓకే రైట్. ఇక్కడ మీరు చూసినట్టయితే అన్రిజర్వ్ సికింద్రాబాద్ లో మనకు 77.12 ఉండడం జరిగింది. అదే విధంగా సికింద్రాబాద్ 63.25 ఉంది, ఎస్టీ వచ్చేసి 62.25, ఓబీసీ 72.85 అండ్ ఈడబ్ల్యూఎస్ 60.25, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి 30.05 ఉండడం జరిగింది. అన్రిజర్వ్ 77.12, ఓకే. ఇక్కడ వేకెన్సీ ఎన్హాన్స్మెంట్ మనకు 533 నుంచి 606 కూడా జరిగింది. ఇది సబ్ జోన్ వచ్చేసి ఈసీఓఆర్ లో, ఓకే రైట్. ఎస్సీఆర్ లో అది ఆ విధంగా 933 సంథింగ్ 975 అది అలాగే ఉంది, నో ఇష్యూస్, దానికి సంబంధం లేదు. ఈ వినండి, నార్మలైజేషన్ అనేది మనకు 100 మార్క్స్, నార్మలైజేషన్ బేస్డ్ ఆన్ 100 మార్క్స్, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఓకే. నార్మలైజేషన్ మనకు 100కు చేయడం జరిగింది, నార్మలైజేషన్ మనకు 100కు చేయడం జరిగింది. మనం చాలా ప్రీవియస్ వీడియోలో కూడా ఎలా చేశారు ఏంటి అని మనం అన్ని కూడా చేయడం జరిగింది. మీరు కుదిరితే ఆ వీడియో కూడా చూసుకోవచ్చు, ఓకే. సికింద్రాబాద్ వచ్చేసి 77, 63, 62 అండ్ 72, 60 అండ్ 30.25. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే కట్ ఆఫ్ అనేది ఈసారి బాగానే పెరిగింది, ఓకే పెరిగింది. నెక్స్ట్ సిలిగిరి చూసినట్టయితే RRB సిలిగిరి చూసినట్టయితే 73.07 అన్రిజర్వ్, ఎస్సీ 61.20, ఎస్టీ 50.43 అండ్ ఓబీసీ 61.67 అండ్ ఈడబ్ల్యూఎస్ 40.40 అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 34.66 ఉండడం జరిగింది. దిస్ ఇస్ చిలుగిరి, ఓకే రైట్. నెక్స్ట్ RRB చెన్నై, ఓకే. RRB చెన్నై చూసినట్టయితే అన్రిజర్వ్ 62.37 అండ్ ఎస్సీ 39.31, చాలా తక్కువ, అన్ని జోన్లతో పోలిస్తే తక్కువ కట్ ఆఫ్ ఉన్నది చెన్నై, ఓకే. ఎస్టీ 41.09, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా దగ్గర ఉంటుంది చెన్నై, ఓకే. ఓబీసీ 56.94, ఈడబ్ల్యూఎస్ 40.08, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 31.20. నార్మలైజేషన్ 100కే చేయడం జరిగింది, గమనించండి అభ్యర్థులు, ఓకే రైట్.
ఓకే, సో మరి ఈ షార్ట్ లిస్ట్ ఏ విధంగా చేశారంటే దానికన్నా ముందుగా ఆర్ఆర్బి ఏఎల్పి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ CBD2కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి చాలా కంగ్రాచులేషన్స్. మంచి అవకాశం. CBD2లో పార్ట్ బి అనేది చాలా చాలా కీలకము. అంచేత పార్ట్ బికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ సో ఎలక్ట్రిషియన్ సంబంధించిన ఈ ట్రేడ్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వారికి చాలా యూస్ఫుల్ అవుతుంది. పార్ట్ బి టెస్ట్ సిరీస్ ప్లస్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ లో మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఉచిత స్టడీ మెటీరియల్, ఓకే, ఉచిత స్టడీ మెటీరియల్, ఇంపార్టెంట్ ఫార్ములేస్, ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అన్ని ఈ స్టడీ మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది తీసుకొని ప్రయత్నం చేయండి. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, మన టెలిగ్రామ్ లో కూడా షేర్ చేస్తాం, లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది, జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆర్ఆర్బి ఏఎల్పి CBD2 ఎలక్ట్రికల్ ట్రేడ్ ఫుల్ ట్రేడ్ థియరీ క్లాసెస్ పార్ట్ బి 75 మార్క్స్ కంటెంట్. ఇందులో మీకు ట్రేడ్ థియరీ క్లాస్ తో పాటు 10 ఫుల్ గ్రాండ్ టెస్ట్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ మీకు క్లాస్ నోట్స్, హ్యాండ్ రిటన్ క్లాస్ నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఈ వేకెన్సీ వైజ్ చూసినట్టయితే ఒక పోస్ట్ కి మనం ఎంత మందిని షార్ట్ లిస్ట్ చేశారయ్యా అని చూసినట్టయితే ఒక పోస్ట్ కి మనకు 15 మంది షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఒక పోస్ట్ కి మనకు 15 మంది షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది ఫర్ CBT2కి. ఎంత? ఒక పోస్ట్ కి ఇద్దరు చొప్పున, సారీ, ఒక పోస్ట్ కి 15 మంది చొప్పున మనకు పోటీ అనేది ఉండడం జరిగింది. కాంపిటీషన్ 1:15. ఫర్ 1 పోస్ట్ 15 మెంబర్స్ ఆర్ అపియరింగ్ ఫర్ CBT2 ఎగ్జామినేషన్. అయితే ఇప్పుడు సెలెక్షన్ లిస్ట్ చూద్దాం. ఓకే, ఇది కావాలనుకుంటే తీసుకోవచ్చు, యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దిస్ ఈజ్ వేకెన్సీ ఎన్హాన్స్మెంట్ నోటీస్. రీసెంట్ గా మనం చెప్పినాము, వన్స్ వేకెన్సీ ఎన్హాన్స్మెంట్ అయిపోతే విత్ ఇన్ ఒక 10 days లో మనకు ఆల్మోస్ట్ రిజల్ట్స్ రానికి అవకాశం ఉందని కూడా ఆల్రెడీ మనం చెప్పినాము. ఓకే, సో ఈ వేకెన్సీ ఎన్హాన్స్మెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో మనకు సికింద్రాబాద్ లో ECOR అనే సబ్ రీజియన్ లో మనకు ECOR అనే సబ్ రీజియన్ లో మనకు పాత వేకెన్సీస్ ఎన్ని ఉండడం జరిగిందంటే 533 ఉంది. ఈ 533 కాస్త ఇప్పుడు 606 అండ్ ఎక్స్-సర్వీస్ 53 నుంచి 61 ఉన్నప్పటికీ కట్ ఆఫ్ ఏమైనా తగ్గుతుందని మనం అనుకున్నాం, బట్ తగ్గలేదు. కట్ ఆఫ్ అనేది పెరగడం జరిగింది. ఇది మాత్రం క్యాండిడేట్స్ గమనించవలసిన అవసరం ఉంది. ఓకే, రైట్. సో డైరెక్ట్ గా ఇప్పుడు మనము జోన్ వైజ్ గా సెలక్షన్ లిస్ట్, వాళ్ళ యొక్క రోల్ నెంబర్స్ అవన్నీ చూద్దాం. దిస్ ఇస్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ అండ్ CBD2 ఎగ్జామినేషన్ సంబంధించిన నోటీస్ కూడా చూద్దాం. CBD2 ఎగ్జామినేషన్ ఇప్పుడు అంటే చూసినట్టయితే CBD2 ఎగ్జామినేషన్ మనకు ఆల్రెడీ JEE ఎగ్జామ్ July 2nd ఉంది. ఆర్ఆర్బి JEE CBD2 July 2nd ఉండడం జరిగింది. మరి ALP అనేది ఆఫ్టర్ 12th July అని వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ద ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి హెల్డ్ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ 12th July 2026. Okay, the second stage examination CBD2 for the ALP notice this notification 1/2025 for the provisionally shortlisted candidates so will be held anytime after 12th July 2026. Okay, after 12th July 2026. సో ఇప్పటివరకే ఆలస్యం అయింది కాబట్టి సో 12 జూలై తర్వాత మనకు ఎప్పుడైనా పెట్టచ్చు. బట్ ఎగ్జామినేషన్ సంబంధించిన నోటీస్ అనేది పూర్తి స్థాయిలో మనకు తొందరనే రిలీజ్ చేస్తారు. July 12th కి ముందే మనకు ఆ నోటీస్ కూడా మనకు రాబోతుంది. సో దయచేసి అభ్యర్థులు గమనించండి, ఆఫ్టర్ 12th July. సో మనకు సమయం ఉంది. సో మీరు ప్రిపేర్ అవ్వండి, అంతకు మించి ఇక మళ్ళీ అది జరగదు. సో ఆఫ్టర్ 12th July తర్వాత మీకు విత్ ఇన్ 1 week లో ఎప్పుడైనా ఉండొచ్చు. దయచేసి క్యాండిడేట్స్ గమనించవచ్చు. దిస్ ఇస్ సికింద్రాబాద్ సంబంధించిన సెలెక్షన్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే అయినారో వారి యొక్క లిస్ట్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఆల్రెడీ మనం టెలిగ్రామ్ లో కూడా షేర్ చేయడం జరిగింది. మొత్తం దీన్ని చూసుకుంటే అయితే దగ్గరగా మనకు ఒక ఆల్మోస్ట్ 23,636 మెంబర్స్ మనకు షార్ట్ లిస్ట్ కావడం జరిగింది సికింద్రాబాద్ జోన్ లో. 23,636 ఇందులో నార్త్ ఇండియన్స్ ఉంటారు, చాలా మంది నార్త్ ఇండియన్స్ ఇందులో ఉంటారు. కాబట్టి సో మనకు అత్యధికంగా పోటీ సికింద్రాబాద్ లో ఉంటుంది. చాలా లాస్ట్ టైం, ఎందుకంటే మంచి అది నార్త్ కి సౌత్ కి మధ్యలో ఉన్న జోన్ ఇది. ఓకే, రైట్. సో 23,636 మంది మనకు సికింద్రాబాద్ నుంచి షార్ట్ లిస్ట్ కావడం జరిగింది. ఓకే, రైట్. ఒకవేళ మీది సెలక్షన్ లిస్ట్ లో ఉన్నారో చూసుకోండి. మీరు మీ యొక్క పర్సనల్ డాష్ బోర్డ్ లో కూడా మనకు ఆ స్కోర్ కార్డ్ అవన్నీ కూడా కనబడుతుంది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇక్కడ ఉంది, నేను చూపిస్తాను. ఒకసారి ఆగండి, జస్ట్ 1 minute.
ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మీరు డాష్ బోర్డ్ చెక్ చేసుకోవచ్చు. అంటే క్యాండిడేట్స్ కెన్ ఆల్సో వ్యూ దర్ ఇండివిజువల్ రిజల్ట్ స్కోర్ కార్డ్ బై లాగింగ్ ఇన్ టు ద ఆర్ఆర్బి పోర్టల్ డ్యూలీ ఎంటరింగ్ ద రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. దిస్ ఫెసిలిటీ విల్ బి అవైలబుల్ అప్ టు ఇప్పటి వరకు అంటే సో 27 జూన్ వరకు, జూన్ 27 వరకు మీ యొక్క ఆ ఫెసిలిటీ స్కోర్ కార్డ్ వ్యూ అదేవిధంగా మీ యొక్క రిజల్ట్స్, మీ యొక్క డాష్ బోర్డ్ అవన్నీ 27th జూన్ వరకు మీరు చూసుకోవచ్చు, అందుబాటులో ఉన్న తర్వాత ఉండవు. ఓకే రైట్. సో ఎగ్జామినేషన్ అనేది మనకు ఆఫ్టర్ జూలై 12. ఓకే, అది కూడా గమనించవచ్చు. నెక్స్ట్ చెన్నై చూసినట్టయితే చెన్నైకి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ ఇది. రైట్. సో చెన్నై షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ లిస్ట్ ఇక్కడ కూడా కట్ ఆఫ్ తక్కువ ఉన్నప్పటికీ సో ఇక్కడ మనకు ఎంతమంది ఉన్నారని చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకు మొత్తం ఎంతమంది అంటే 5051 వేకెన్సీస్, 51 మంది, 5051 మెంబర్స్ మనకి ఇక్కడ షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. 5051 మెంబర్స్ ఇక్కడ షార్ట్ లిస్ట్ కావడం జరిగింది. 5051 మెంబర్స్ మనకు చెన్నై జోన్లో షార్ట్ లిస్ట్ కావడం జరిగింది. ఓకే రైట్, దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్. రైట్. సో ముందు ఉన్నట్టుగా లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే సికింద్రాబాద్ ఈసారి కొంచెం ఓ రేంజ్లో ఉంది. సో తక్కువ కట్ ఆఫ్ ఎక్కడ ఉందయ్యా అంటే అది కేవలం చెన్నైకే పరిమితమైంది. ఓకే, చెన్నైలో పరిమితమైంది. కొంచెం చెన్నైలో ప్రతిసారి అదే విధంగా కొనసాగుతుంది, ఆ ట్రెండ్ అలాగే ఉంటుంది. సో ఎవరైతే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఉంది కదా, చెన్నై పెట్టుకున్న వాళ్ళు అదృష్టవంతులు అవుతారు, తెలిసిన ముచ్చటినేది. ఓకే, దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఒకసారి మీరు మళ్ళీ చూసుకోవచ్చు. ఓకే రైట్, ఓకేనా రైట్. సో మీకు ఈ బ్యాచ్ చాలా బాగుంటుంది, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే తీసుకోండి, స్పెషల్ డిజైన్ ఫర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. ఓకే, ఇందులో మీకు ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి, తీసుకోనికి ప్రయత్నం చేయండి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.